హాయ్ అండి, వెల్కమ్ టు తాజీ డిజైనర్స్. చూడండి ఈ శారీ చూడండి. ఇది ఫ్యాన్సీ శారీ అండి. ఇది నార్మల్గా ఫ్యాన్సీ శారీ. దీనికి ఇది పెళ్లి కూతురు వల్ల అమ్మదండి. ఇంతకుముందు 2 బ్లౌజులు వీడియో పెట్టాను కదా, ముహూర్తం శారీ ఒకటి, రిసెప్షన్ శారీ ఒకటి అని చెప్పి. ఆ అమ్మాయి వల్ల అమ్మది, పెళ్లి కూతురుది. వీళ్ళు చాలా బ్లౌజెస్ ఇచ్చారు నా దగ్గర. 30 జాకెట్ల దాకా ఇచ్చారు, చీరలు జాకెట్లు. వాటిల్లో కొన్ని అట్లనే చాలా వరకు నేను వీడియో ఏమీ తీయకుండానే అట్లనే ఇచ్చేసాను రెడీ చేసి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను వీడియో తీస్తున్నాను. కొన్ని తీసాను, కొన్ని తీస్తున్నాను. మీకు చూపిస్తాను చూడండి. ఇది పెళ్లి కూతురు వాళ్ళ అమ్మదండి శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి, వర్క్ ఎలా చేస్తాము ఒక్కసారి గమనించండి మీరు వర్క్ని, నా వర్క్ని చూడండి. ఒక్క ఫ్లవర్లో ఎన్ని వర్కులు ఇచ్చాను చూడండి. ఇది కడ్దానా వర్క్, ఇది గీటా వర్క్, ఇది థ్రెడ్తోనే స్ప్రింగ్ అన్నమాట. ఈ పింక్ కలర్లో ఉంది కదా, థ్రెడ్తోనే స్ప్రింగ్ వర్క్. ఇది మళ్ళీ జర్దోజీ వర్క్. ఇది మళ్ళీ వచ్చేసి కడ్దానా వర్క్. ఈ మధ్యలో ఉండేది కడ్దానా. చూడండి, ఇదంతా కడ్దానా వర్క్. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఈ మధ్యలో ఉంది కదా లైన్, అది జరీ అండి. జరీనే మామూలుగా నార్మల్గా గొలుసు కుట్టు వేస్తారు కదా, అలా కాదండి ఇది. ఇది స్పెషల్ వర్క్ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగుంది. మొత్తం బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ అండి అసలు. అది అంత సింపుల్ శారీకి ఇంత హెవీ బ్లౌజ్ ఎందుకు వేయించారంటే, ఒక్క శారీ కంటే ఒకటే శారీకనే యూజ్ చేసుకోరు కదండి. ఒక బ్లౌజ్ బాగుంది అంటే వేరే దానికి మ్యాచ్ అయ్యే వేరే శారీస్కి కూడా కట్టుకోవచ్చు కదా, వేసుకోవచ్చు కదా. కాబట్టి మంచిదే వర్క్ వేసాము. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు. ఆల్ ఓవర్లో చీటా వర్క్ ఇచ్చిన చూడండి ఎట్లా ఉన్నదో. ఈ మధ్యలో కింద పూస పైన ఉండేది జరీనండి. ఇది జరీతోనే ఏమంటారు, అది గొలుసు కుట్టు కాదు. ఇది ఒక రకమైన వర్క్ అన్నమాట. ఇక్కడ ఉంది కదా, ఇది కూడా ఇదంతా ఒక రకమైన వర్క్. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. ఎంత హైట్ ఉందో చూడండి. వర్క్ కూడా చూడండి ఎంత హైట్ ఉందో. పట్టుకొని చూస్తేనే మీకు అర్థమైపోవాలా. ఈ ఫ్లవర్ గురించి చెప్పాను కదా, మర్చిపోయా. ఈ ఫ్లవర్ గురించి మర్చిపోయా. ఇక్కడ చూడండి, ఇది కడ్దానా వర్కే, ఇది జర్దోజీ. ఇక్కడ చూడండి, ఈ పెటల్లో చూడండి స్ప్రింగ్ ప్లస్ ఏంటిది గీటా వర్క్, లవంగం కుట్టుంటారు కదా, అది. ఆ రెండు ఒకటే పెటల్లో, ఒక్క పెటల్లోనే 2 రకాల వర్కులు ఉన్నాయి. చూడండి ఎట్లుంటుందో చూడండి. ఈ పక్క చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ మధ్యలో ఉండేది పూస వర్క్. అంతా ఒక్క ఫ్లవర్లో 1 2 3 4 5 6 ఈ గీటాతో సహా 7 రకాల వర్కులు. ఒక్క ఫ్లవర్లో 7 రకాల వర్కులు చేపించానండి నేను. చూడండి, ఒక సింగిల్ ఫ్లవర్లో ఇన్ని రకాల వర్కులు సాధ్యమా అంటే చేస్తే అన్నీ సాధ్యమేనండి. వర్క్ బాగుండాలా, మన పనితనం బాగుండాలి, మనకు మంచి పేరు రావాలి అంటే ఖచ్చితంగా అంత మంచి వర్క్ చేస్తేనేనండి మంచి పేరు వస్తుంది. ఊరికనే ఎవరికి పేరేం రాదండి. ఎవరికైనా మంచి పేరు వచ్చింది అంటే దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్, ఎంత శ్రమ వాళ్ళకు ఉంటేనే అది మంచి పేరు వస్తుంది ఎవరికైనా కూడా. అది ఒక్కసారి గమనించాలి మీరు కూడా. చూడండి ఇంత మంచి వర్క్ చేశాను చూడండి. ఇదంతా నాకు ఎలా కావాలి, నేను ఎలా చేపించాలి అని నా మైండ్లో ఉండేదంతా వీళ్ళకి నేను డిజైన్ చేసి చూపిస్తాను. ఇలా కావాలి, నాకు ఈ వర్క్ కావాలా, ఇలా కావాలంతా మొత్తం డిజైనర్ని నేనే. నేను చెప్పినట్లుగా వాళ్ళు చేస్తారనమాట. నా వర్కర్స్ కూడా, నా కాడ పనిచేసే వర్కర్స్ కూడా మంచి వర్కర్సే ఉంటారండి. ఎప్పుడు కూడా నేను సరిగ్గా అంత పని తెలియని వాళ్ళని ఏం పెట్టుకోనండి. బాగా ఎక్స్పీరియన్స్ ఉండే పర్సన్స్నే పెట్టుకుంటాను వర్కర్స్ని. అందుకనే నాకు తగ్గట్లుగా వాళ్ళు వర్క్ చేస్తారు. ఒకవేళ కొంచెం ఏదన్నా పొరపాటు జరిగినా కూడా నేను వెంటనే విప్పదీసి చేసి మళ్ళీ కొత్తగా వేపిస్తానండి, మళ్ళీ చేపిస్తాను. అట్లా నా పని అలా ఉంటుంది. ఈ థ్రెడ్ కూడా చూడండి సన్నగా చేపించాను చూడండి. సన్నగా, అంత సన్నగా ఉంది.
కింద ఖచ్చితంగా పైపింగ్ ఉంటుంది. నా వర్క్కి కింద ఖచ్చితంగా పైపింగ్ ఉంటుంది నా దగ్గర చేసే వర్క్ జాకెట్లకి. ఇంకొకటి చూపిస్తాను. ఈ శారీ అండి, పట్టు శారీనే చూడండి. ఈ శారీకి టెసల్స్ కూడా కట్టాను. ఈ శారీకి ఈ బ్లౌజ్. ఇందులో కూడా చూడండి వర్క్ చూడండి. ఒక్క ఫ్లవర్లో ఎన్ని వర్కులు ఉన్నాయో చూపిస్తా చూడండి. ఇది కడ్దానా. ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు, పొడుగ్గా ఉంటుంది, సల్మా పుర్ని అంటారు మామూలుగా. దీనికి ఇంకో పేరు కూడా ఉండదు. పైప్స్ లాగా ఉంటాయి చూడండి అవి. ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్. ఇది వచ్చేసి చల్లా వర్క్. 1 2 3 4 రకాల ఫ్లవర్స్. ఒక ఫ్లవర్లో 4 రకాల వర్క్ చేయించానండి. ఓన్లీ ఒక్క ఫ్లవర్లో మాత్రమే. ఇంకా మిగిలినంతా మళ్ళీ ఇదంతా సపరేట్. మళ్ళీ చూడండి ఇక్కడంతా చూడండి వర్క్. ఇంత నీట్గా, ఇంత నీట్ ఫినిషింగ్ చేపిస్తాను. ఇది చూడండి, ఇదంతా థ్రెడ్ వర్కేను. కలీలో అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చాను. ఇది వచ్చేసి కడ్దానా వర్క్ అండి. కడ్దానా వర్క్ కొంచెం ఎక్కువ. కడ్దానా, స్ప్రింగ్, జర్దోజీ అంతా అన్ని రకాల వర్కులు నేను చేపిస్తానండి. ఒక్కటే అని కాదు, రకరకాల వర్కులు అన్నీ కలగలిపితేనే కదండి మగ్గం వర్క్ అవుతుంది. ఒకటి సింగిల్గా చేస్తే అదేం మగ్గం వర్క్ అవుతుంది కదా, కాదు కదా. అందుకని మంచిగా అన్ని వర్కులు కలగలిపి చేపిస్తాను ఎప్పుడు కూడా. చూడండి ఎలా ఉందో. అలా వరకు జాకెట్ అంతా చూడండి ఇలా ఉంది. చెప్పడం మర్చిపోయినా, ఈ చీట ఇది ఉంది కదా బూటీస్లో కూడా గ్రాండ్గానే చేస్తాను చూడండి వర్క్. ఇదంతా కడ్దానా. ఇది పైన ఉండేది పూస. చూడండి ఎంత నీట్గా ఉందో బూటీస్లో కూడా. చూడండి ఎంత బాగుందో కదా. ఇంత నీట్గా, ఇంత అందంగా బ్లౌజ్ రావాలి అంటే దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. మా వర్కర్స్ది కానీ నాది కానీ అంతా చాలామందిది హార్డ్ వర్క్ కలిపితే ఆ బ్లౌజ్ అంత బాగా సెట్ అవుతుందండి. ఇంకొకసారి ఇది చూడండి. అదే అమ్మాయిటివేనండి ఈ శారీస్ అన్నీ కూడాను. ఆల్రెడీ చాలా ఇచ్చేసాను. కొన్ని ఉంటే ఆ కొన్ని అయినా తీద్దాం, వీడియోస్ అన్నీ తీస్తున్నాను. చూడండి మొత్తం పింక్, ఆరెంజ్ పింక్ మిక్సింగ్లో ఉందండి శారీ అంతా. సిల్వర్ కలర్స్ బూటీస్ వచ్చాయి. శారీ అయితే చాలా బాగుంది. కాకపోతే దీంట్లో సేమ్ కలర్, ఒక కలర్ తప్ప వేరే కలర్సే లేవు. దీని బ్లౌజ్ కూడా సేమ్ కలరే వచ్చిందండి. చూడండి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చింది. అందుకని ఎప్పుడైనా కూడా సేమ్ కలర్ ఉన్నప్పుడు వర్కులు వేయడం చాలా కష్టం అండి. వర్క్ సెలెక్ట్ చేయడం చాలా కష్టము డిజైన్ చేయాలంటే. అందుకని నేను చూడండి ఏం చేశానంటే, సేమ్ కలర్ ఉంది కాబట్టి వేరే కలర్స్ యూస్ చేయలేము కదా, కాబట్టి నేను ఈ విధంగా డిజైన్ చేశాను. ఇదంతా చూడండి, ఇదంతా కడ్దానాతో ఏమంటారు దీన్ని, ఇట్లా వచ్చింది వర్క్ అంతా. దీంట్లో కూడా ఎన్ని రకాలు యూస్ చేస్తాను చూడండి. జరీ కడ్దానా పూస, మళ్ళీ స్ప్రింగ్ వర్క్. దీని చుట్టూరా స్ప్రింగ్ ఉంది. మళ్ళీ కడ్దానా వరకు, జర్దోజీ వరకు అన్ని రకాలు ఉంది. దీంట్లో కూడా చూడండి బుటీస్లో చూడండి ఎలా పెట్టించాను. బుటీస్ కూడా ఊరికనే అట్లా పెట్టేసి వదిలేయకుండా, వర్క్ ఎంత గ్రాండ్గా ఉన్నప్పుడు దానికి తగ్గట్టు బుటీస్ కూడా ఉంటేనేనండి ఆ బ్లౌజ్కి అందం వస్తుంది. లేదంటే బ్లౌజ్కి అందం అంత ఉండదండి. చూడండి బుటీస్లో ఎంత గ్రాండ్గా వేపించాను. హ్యాండ్స్కి గ్రాండ్గా వచ్చింది బాగా. సింప్లీ సూపర్గా ఉందండి బ్లౌజు. నెక్కి అయితే సింపుల్గానే ఇచ్చానండి, మరీ హెవీ కాకుండా. చూడండి నెక్ అంతా ఇలా, హ్యాండ్ అంతా ఇలా. అదండి మా వర్క్. చూసారు కదా ఎలా ఉందో మీరే చెప్పాలా. తాజీ డిజైనర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధుమిత్రులకి, మీ అక్క చెల్లెళ్ళకి,
అందరికీ షేర్ చేయండి. మా తాజీ డిజైనర్స్ గురించి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా? బాయ్. టైం చాలా ఓవర్ అయిపోయింది, నైట్ అయిపోయింది.